హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మి. నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను. చాలామంది కర్రీస్ వండుకుంటారు కదా, అందులో ఈ మధ్య సాల్ట్లు చప్పదనంగా ఉంటున్నాయి. ఏ కూరలో ఎంత సాల్ట్ వేస్తున్నా సరే ఉప్పు కలవట్లేదు, చప్పదనంగా ఉంటున్నాయి. అందుకని చెప్పేసి నేనేం చేశానంటే, నేను జంతువులు వండుతూ ఉంటాను కదా, అవి కూడా సాల్ట్ ఎంత వేస్తున్నా సరే చప్పదనం వస్తుందని చెప్పేసి నేను ఒక ఐడియా చేశాను. అది మీకు చెప్తాను, మీరందరూ కూడా అలా చేసుకోండి, ఓకేనా? ఇలాంటిది ఒక చిన్న తపాలా కానీ ఏదో ఒకటి తీసుకొని దీంట్లో చూసారా సాల్ట్ అంటే గల్లుప్పు. ఈ గల్లుప్పు కూరలో వేసుకుంటే కూరలు టేస్ట్గా ఉంటాయి. ఇందులో సగం నేను తీసుకొని సాల్ట్ తయారు చేస్తాను. చూసారా, ఉప్పు, అందులో సగం ఉప్పు కొంచెం ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి చెయ్యండి. కొంచెం మెచ్చబడే వరకు కొంచెం చేస్తే గల్లుప్పుని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం మెచ్చబడే వరకు కొంచెం రెడ్ వస్తుంది. అప్పుడు ఇలా కొంచెం మెచ్చబడే వరకు చేసుకున్న తర్వాత ఆ సగం దాన్ని కొద్దిగా ఆ ఉప్పుని కొంచెం చేసుకున్న తర్వాత మెచ్చబడుతుంది కదా, అప్పుడు అది బాగా చల్లారాక నేను ఆల్రెడీ చేసి ఉంచాను. చూడండి, సాల్ట్ ఇలా మిక్సీ చేసుకోండి. ఒక 1 వీక్కి సరిపడా చేసుకుంటే కూరలు ఫ్రైల్లో అయితే సాల్ట్ వేసుకుంటాం కాబట్టి సాల్ట్ చాలా ఇలా ఎంత కొంచెం వేసినా కలుస్తుంది, చక్కగా టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఆల్రెడీ చూడండి, ఇది గల్లుప్పు, ఇది కూడా నేను ఫ్రై చేసి ఉంచుకుంటాను. ఆల్రెడీ ఫ్రై చేసిందే గల్లుప్పు. ఇంకా దీని నిండా సాల్ట్ చేస్తాను. ఈ రెండిట్లోని ఎప్పుడు కూడా నా దగ్గర 1 వీక్ సరిపడా నేను సాల్ట్ తయారు చేసుకుంటాను, గల్లుప్పు రెడీగా ఉంచుకుంటాను. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఉప్పు ఎక్కువైపోయినా నేను తినేస్తాను, ఉప్పు లేకపోతే మాత్రం నేను తినలేను. ఉప్పు లేని కూర చప్పగా ఉంటుంది. కూరలు కానీ మనం ఏం వండుకున్నా ఉప్పు వేసే ఐటమ్స్ ఉప్పు లేకపోతే అది మనం తినలేము. కాబట్టి మీరు చక్కగా నేను చెప్పినట్టు ఇలాగా స్టోర్ చేసుకోండి. కొంచెం టైం స్పెండ్ చేసి స్టోర్ చేసుకోండి. అన్ని కర్రీస్ అవనివ్వండి, ఏవైనా అవనివ్వండి, ఉప్పు వేసే ఐటమ్ ఏదైనా మనకి చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్?